రుణమాఫీతో రైతుల ఇళ్లలో పండుగ. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రైతు రుణమాఫీకి సంబంధించి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, పొన్నం, ఉత్తమ్, తుమ్మల, వెంకటరెడ్డి, జూపల్లి, సీతక్క తదితరులు అంటే చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి సెలబ్రేషన్స్లో అందరూ ఉన్నారు, కానీ ఇందాక చెప్పినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరు లేరు. సరే, హవెవర్ ఈ విషయం పక్కన పెడితే నిన్న అసెంబ్లీలో ఒకటి మాత్రం నాకు నచ్చింది ఏంటంటే, అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ స్పీకర్ రిక్వెస్ట్ చేసి రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నాం కదా, చెక్ పంపిణీ ఉంది, అందరూ ఎమ్మెల్యేలు రండి, శాసనసభలో ఉన్నటువంటి లీడర్లు అందరూ రండి అని రిక్వెస్ట్ చేసినటువంటి తీరు నాకు నచ్చింది. కేవలం 12 రోజుల్లో 12,000 కోట్ల రుణాల మాఫీ. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను తాకట్టు పెట్టింది. వాళ్ళు చేసిన అప్పులు కిస్తీలకు 8 నెలల్లోనే 43,000 కోట్లు కట్టినమని వెల్లడి. 1,50,000 లోపు రుణాల మాఫీకి నిధుల విడుదల. మొత్తం 6.40 లక్షల మందికి 6,190 కోట్లు రిలీజ్. అన్నదాతల ఆనందంతో నా జన్మ ధన్యమైంది. రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం. సీఎం రేవంత్. బీఆర్ఎస్ రుణమాఫీని ఎగ్గొట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు 4 విడతల్లో రుణాలు మాఫీ చేసింది. దీంతో రైతులు తమ అప్పుకు మించి మిత్తిలు కట్టాల్సి వచ్చింది. ఇక రెండోసారి రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 19,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి 12,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దాదాపు 7,000 కోట్ల రుణాలు మాఫీ చేయలేదు అని మండిపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో రుణమాఫీ ఎలా చేస్తారని కొందరు అవహేళన చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసేందుకు నిధులు సమీకరించింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను తాకట్టు పెట్టింది. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి రుణాల భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు మా ప్రభుత్వం ఈ 8 నెలల్లో 43,000 కోట్ల కిస్తీలు చెల్లించిందని చెప్పారు. ఇగో, రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చిన అప్పుడే కొన్ని పార్టీలకు రైతులు గుర్తుకు వస్తారు, కానీ ఇప్పుడేం ఎన్నికలు లేవు. అయినా మేము ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాం. కేవలం 12 రోజుల్లోనే 12,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. రుణ విముక్తి పొందిన లక్షలాది మంది రైతులు తమ ఇళ్లలో పండుగ చేసుకుంటున్నారని, దీంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీలో భాగంగా 1,50,000 లోపు రుణాల మాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఏదేమైనా ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి, ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత చిత్తశుద్ధితో, కంపారిటివ్లీ బీఆర్ఎస్, ఈ ప్రభుత్వం ఎంతో కొంత చిత్తశుద్ధితో రైతులకి మాత్రం మంచి చేసింది, కాదనేటువంటి మాట మేము అనం. అయినప్పటికీ ఈ హికప్స్ ఏవైతే ఉన్నాయో, రైతు రుణమాఫీ ఇంకా అందరి వరకు చేరిందనేటువంటి ఉద్దేశాన అందరి వరకు చేరినట్టుగా కనిపించినటువంటి దాఖలాలు అయితే లేవు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు ఇప్పటికైనా ఎవరెవరికైతే రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదో అలాంటి వాళ్ళందరి దృష్టికి కూడా మీరు వాళ్ళు ఏ అయితే ఎర్రర్స్ ఉన్నాయో వాటి కోసం సపరేట్ సెల్స్ పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ 2వ తేదీన అయిపోతుంది కాబట్టి 3వ తేదీ నుంచి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాంప్ ఆఫీసులో వాళ్ళ ఇళ్లలో ప్రజల దగ్గర అందుబాటులో ఉంది, స్పెషల్గా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎందుకు అవ్వలేదా అనేటువంటి ఉద్దేశాన వాళ్ళ దగ్గర నుంచి మెమోస్ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా తీసుకొని వాళ్ళకి రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యేలాగా చేసేటువంటి బాధ్యత కూడా మీ మీద, మీ ఎమ్మెల్యేల మీద ఉన్నది. ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు కనీసం రుణమాఫీ గురించి ఫోన్ చేస్తే ఎవరు సరైనటువంటి స్పందన కూడా చేయట్లేదట. ఆ ఉన్నటువంటి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్లను మీరు అన్నారో వాళ్ళకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ బ్యాంకుల దగ్గర కూడా అంతే అవుతా ఉన్నది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఎమ్మెల్యేలని, తర్వాత మీ మండల్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, విలేజ్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిక్ట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ అందుబాటులో పెట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత సరైనటువంటి డాక్యుమెంటేషన్ తీసుకొని బ్యాంకులకు సమర్పించి, తద్వారా రైతులందరికీ ఎవరెవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేయించాల్సిందిగా రైతుల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.